జగిత్యాల జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి దారుణంగా హత్యకు గురైంది. ఆమెను చంపింది ఎవరో కాదు, ఆమె భర్తే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైష్ణవి 4 నెలల గర్భవతి అని తెలిసి కూడా కనీస కనికరం లేకుండా ఆమె భర్త హరిబాబు కత్తితో దాడి చేసి హత్య చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. కోరుట్ల అయ్యప్పగుట్టకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ఇద్దరు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వైష్ణవి మేజర్ అయ్యే వరకు వేచి చూసి పెళ్లి చేసుకున్నాడు హరిబాబు. మొదట్లో ఎంతో ఆనందంగా అన్యోన్యంగా జీవించిన ఈ దంపతులు తమ జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వైషు అమ్ము అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. తక్కువ సమయంలోనే ఈ ఛానల్ కు మంచి ఆదరణ లభించింది. సుమారు 48,000 మంది సబ్స్క్రైబర్లు చేరగా వారి వీడియోలు లక్షల్లో, మిలియన్లలో వ్యూస్ సంపాదించాయి. ముఖ్యంగా హోమ్ టూర్ వీడియోలు, గర్భధారణ తర్వాత చేసిన షార్ట్ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కానీ సంతోషంగా కనిపించిన ఈ జీవితం ఒక్కసారిగా దారుణ మలుపు తిరిగింది. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన హరిబాబు వైష్ణవి గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం ఎంతసేపటికి వైష్ణవి గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఆమె విగతజీవిగా పడి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైష్ణవి మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు, అభిమానులు తీవ్ర షాక్ కు గురయ్యారు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన వీడియోలను చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక మరో షాకింగ్ విషయం ఏమిటంటే వైష్ణవి గర్భం దాల్చినప్పటి నుంచి అబార్షన్ చేయించుకోవాలని హరిబాబు ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో గతంలో పంచాయతీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన వారి ప్రాంక్ వీడియోలు నెటిజన్లు తీవ్ర ఆవేదన చేస్తున్నారు. అవి నిజంగా ప్రాంక్సేనా లేక వారి మధ్య ఉన్న అసలు గొడవలు ప్రతిబింబమా అని ప్రశ్నిస్తున్నారు. ఒక నిండు ప్రాణం ఇంకా పుట్టక ముందే ఒక శిశువు ఇలా దారుణంగా బలి కావడం సమాజాన్ని కలిచివేస్తోంది.